అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో వైసీపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, వైసీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దవులూరి దొరబాబు ప్రచార వాహనంపై జోరుగా ప్రచారం సాగించారు. పులిమేరు గ్రామంలో వైసీపీ నాయకులైన తుమ్మల మోహన్, బోనాసి గుర్రాజు, తుమ్మల అచ్యుతరామయ్య, తుమ్మల సూర్యనారాయణమూర్తి సమక్షంలో 70 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. చలమలశెట్టి సునీల్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇంటింటికి కరపత్రాలను పంచుతూ తమ 2 ఓట్లను వైసీపీ పార్టీకి వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చెప్తాను బాబు చూసుకో లైటింగ్ ఎంత రాదు. పదమూడు జరగబోయే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం దూరంట గ్రామంలో ప్రచారం జరుగుతూ ఉంది. మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డులో ఏ గడపకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా చేసినటువంటి సంక్షేమ పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు అష్టాశ్రయితాలు వ్యక్తపరుస్తూ ఈరోజు మాకు మద్దతు ఇస్తూ ఈరోజు ప్రచారం అంతా కూడా మంచిగా జరుగుతూ ఉంది. మాకు నమ్మకం ఉంది. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే కాకినాడ పార్లమెంట్ నుంచి చలమలశెట్టి గారు కూడా ఈరోజు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తెలుస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విశ్వసనీయత. ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే అది చేస్తాడని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలుపరచని వ్యక్తి ఒక పక్క ఉంటే, ఈయన మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాను, భగవద్గీతగా భావించి ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా బడుగు బలహీన వర్గాలు మరియు అక్కా చెల్లెములు, అలాగే విద్యకి, అలాగే రైతులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టో కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేనిఫెస్టో చూసి. అలాగే ఈరోజు మళ్ళా మోసం చేయడానికి, ప్రజలందరినీ మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఒక మేనిఫెస్టో ఉమ్మడి కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు మేము అమలుపరచలేం, అందులో మేము భాగంగా ఉండలేమని చెప్పి ఆ మేనిఫెస్టో కమిటీ నుంచి బీజేపీ కూడా దూరంగా వెళ్ళడం జరిగింది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే డైరెక్ట్గా ఈరోజు ప్రజలకు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేము ఎవరు కూడా అమలుపరచలేరు, అంతా మాయా, మేనిఫెస్టో మాయా, చంద్రబాబు నాయుడు మాయా అని వాళ్ళ కూటమిలోని ఒక పార్టీ ఈరోజు చెప్తా ఉందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఇటుపక్క చంద్రబాబు నాయుడు, అటుపక్క పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి తప్ప అటుపక్క నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేవు. అలాగే మేనిఫెస్టో మీటింగ్ లో కూడా బీజేపీ కూడా పాల్గొనలేదంటే ఆ విషయం ప్రజలు గమనించాలని కోరుకుంటూ
అలాగే ఈరోజు ఎక్కడ చూసినా సరే అవ్వాతాతలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని వలన, అలాగే ఆయన చేసినటువంటి కొన్ని కంపెనీల వలన, ఎల్లో మీడియా వలన గత 2 నెలలుగా పెన్షన్ 1వ తారీఖు అందక అవ్వాతాతలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు బ్యాంకుల ముందు ఈరోజు 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి బ్యాంకుల ముందు క్యూలో నిలబడి ఆ 3,000 రూపాయల పెన్షన్ కోసం ఆడుపడుతున్నటువంటి బాధలు చూసి తప్పకుండా వాళ్ళ యొక్క శోభని చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు. వచ్చే ఎన్నికల్లో మొన్న ఎన్నికలు 23 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలు 23 సీట్లు కూడా రాకుండా ఈరోజు అవ్వాతాతలు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మళ్ళా వాలంటీర్ వ్యవస్థ రావాలన్నా, మళ్ళా ఇంటికి పెన్షన్ రావాలన్నా, మనకు వస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన అందాలన్నా, పిల్లల చదువులు కొనసాగాలన్నా, పిల్లల చదువుల కోసం చేసిన నాడు నేడు అన్ని సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మంచి వ్యక్తి ఈరోజు చలనశక్తి గారిని కూడా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని అమ్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.